హాయ్ అండి. గుడ్ మార్నింగ్. కార్తీక మాస ప్రారంభం శుభాకాంక్షలు అండి మీ అందరికీ. ఈ రోజు నుంచి కార్తీక పురాణం చదివి వినిపిద్దాం అనుకుంటున్నా అండి. ఈ స్కాంద పురాణార్గత కార్తీక పురాణం 1వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరాముని దయ వల్ల పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూత పౌర్ణికను చూచి, ఓ మహాత్మా, మాకు కార్తీక మహత్యము వినాలనే సంకల్పం కలిగినది, దయతో చెప్పమని అడిగి సూతుడు వారి కోరికను మన్నించి సంతోషంతో ఈ కార్తీక సమహత్యాన్ని పూర్వం జనక మహారాజునకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినటం వలన అనేక జన్మాల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. సావధానముగా వినవలసినది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడం వలన మిథిలా నగరంలో ఆగారు. ఆ నగరాన్ని పాలిస్తున్న ఒక జనక మహారాజు తన నగరంలో విడిచి చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావడం వలన మా జన్మ తరించింది. మా పెద్దలందరూ తృప్తి చెంది ఉంటారు. గృహస్థులైన వారికి మీ వంటి మహర్షుల దర్శన భాగ్యం లభించడం అరుదుగా కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలము వలన కానీ మీ వంటి దివ్య దర్శన భాగ్యము కలగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభాలు కలుగుతాయి. తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగాను. జనక మహారాజు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారి మందహాసముతో, నాయన, నీకు తప్పక మేలు జరుగుతుంది. సిద్ధాశ్రమంలో జరగనున్న యజ్ఞమునకు వెళ్ళుచున్నాను. నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తామని వచ్చాను అని పలికిరి. వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషంతో, మహాత్మ, దానము చేయని ధనము నశిస్తుంది. అందువలన ధనమును దానం వల్లనే కాపాడుకోవాలి. తమరు కావలసినంత ధనము తీసుకుని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యము కలిగిన కథను చెప్పుమని కోరుతున్నాను. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెప్తుంటే విని ఉన్నాను. ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసిందిగా కోరుచున్నాను అని అన్నారు. జనకుని కోరిక మన్నించి వశిష్ఠుల వారి కార్తీక మాస మహత్యమును చెప్పడం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహత్యమును గూర్చి చెబుతాను. సావధానంగా విను. పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము కార్తీక మాసం. ఆ మాసాన పరిశుద్ధమైన మనసుతో స్నానాదులు, పితృశార్థాలు, దేవతార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసములో శుద్ధ పాడ్యము నుంచి కానీ, తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ కార్తీక మాస వ్రతము ప్రారంభించాలి. సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానం చేయాలి. స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు, ఓ దామోదర, నేను చేయబోయే కార్తీక వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చి తండ్రి, నీకు నమస్కారం అని సంకల్పించాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము 3 లోకాలని పావనం చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులారాశిలో నీటితో కూడిన గోపాదమంతటి చోటున కూడా నారాయణుడు ఉంటాడు. నదులు, చెరువులు, బావులు అనేక భేదం లేదు. అంతటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమానం చేసి పరిశుద్ధత పొందవాలి. ఇంద్రియాలని అదుపులో పెట్టాలి. కాళభైరవుల ఆజ్ఞ తీసుకుని మొలబంటి నీటిలో దిగి స్నానం చేయాలి. స్నానం చేసి దేవర్షికి పితృ దేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి. ఆగమర్షణ సూక్తులను జపించి ఆ నీటిని బొటనవేలుతో కలిపి గట్టు చేరుకుని ఆర్ఘ్యాలు గట్టు ఎక్కే ముందు 3 దోసిళ్ళు నీరు గట్టు మీద వేయాలి. కట్టుబట్టలను విడిచి మడిబట్టలను కట్టుకొని 6 మార్లు ఆచమానం చేసి పొడిబట్టతో తల తుడుచుకున్న వాళ్ళని తర్వాత మడిబట్టలను కట్టుకుని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకుని భగవంతుని షోడశోపచారములతో పూజించాలి. అర్హత ఉన్న వాళ్ళు ఈ పూజను ముందు సంధ్యావందనము, ఆర్ఘ్య ప్రధానము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞావైశ్య దైవాలని ఆచరించిన తర్వాత పూజకు పూలు కోసుకుని తెచ్చుకోవాలి. అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని తర్వాత పూలు కోసి తెచ్చుకోవాలి. పూజానంతరము భక్తితో పురాణాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి తర్వాత 2 సార్లు ఆచమానం చేయాలి. మధ్యాహ్నం దాటిన తర్వాత శ్రవణము చేసి సాయంకాలం సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తర్వాత
ప్రదోక్ష సమయంలో శివుని ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులు స్వామిని పూజించి నిర్మల హృదయంతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానములో ఉండాలి. ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు చేస్తే వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం చేయటం వలన మోక్షం కలుగుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతం చేయటం వలన నశిస్తాయి. క్షత్రియ, వైశ్య, సూతులు కానీ, స్త్రీలు కానీ, బ్రాహ్మణ్యులు కానీ కార్తీక వ్రతం చేయటం వలన విష్ణు భక్తులు విష్ణులోకాన్ని, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలన్నీ హరించిపోతాయి. వ్రతం పూర్తయిన తదుపరి యథాశక్తి అన్నదానం చేయడం శ్రేయస్కరం. ఇది స్కాంద పురాణార్ఘత కార్తీక మాస మహత్యమందలి మొదటి అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక పురాణం. ఓం నమః శివాయ. ఓం నమః